ఆలయాలు, ఆచారాలు. నమస్కారం. తెలుగు నాలెడ్జ్ బేస్ ప్రేక్షకులకి స్వాగతం. భారతదేశం అంటే మనకు గుర్తొచ్చేది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలు. కానీ మీరెప్పుడైనా గమనించారా? ఒక ఆలయంలో అడుగుపెట్టిన వెంటనే మనకు తెలియని ప్రశాంతత, శరీరం ఒక కొత్త శక్తితో నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది కేవలం భక్తి ప్రభావం మాత్రమే కాదు. నిజానికి భారతీయ ఆలయాలు కేవలం పూజాస్థలాలు కాదు, అవి శక్తిని కేంద్రీకరించే కేంద్రాలు. మానవ శరీరాన్ని, మనస్సును మరియు ఆత్మను విశ్వశక్తితో అనుసంధానం చేసే అద్భుతమైన శాస్త్రీయ ప్రయోగశాలలు. మన పూర్వీకులు వాటిని ఎంతో లోతైన వాస్తు విజ్ఞానం, ఖగోళ శాస్త్రం మరియు బయో ఇంజనీరింగ్ ఆధారంగా నిర్మించారు. ఈరోజు మనం కేవలం భక్తి కోణాన్ని పక్కన పెట్టి దేవాలయాల నిర్మాణం వెనుక ఉన్న అసలైన సైన్స్ ఏమిటో వివరంగా తెలుసుకుందాం. 1. గర్భగుడి, ద ఎనర్జీ వార్టెక్స్. గర్భగుడి అనేది ఆలయానికి గుండెలాంటిది. ఇక్కడే ప్రధాన దేవుని విగ్రహం ప్రతిష్ఠించబడుతుంది. ఇది కేవలం ఒక చిన్న గది కాదు, ఒక శక్తి కేంద్రం. దీని వాస్తు శిల్పం, దిశ, నిర్మాణ పదార్థం అన్నీ కలిపి ఒక శాస్త్రీయ శక్తి వ్యవస్థలాగా పనిచేస్తాయి. మొదటగా గర్భగుడి ఎప్పుడూ అతి చీకటిగా, మూసివేసినట్టుగా నిర్మించబడుతుంది. కిటికీలు, అదనపు రంధ్రాలుండవు. ఎందుకంటే బయట్నుండి గల శబ్దాలు, విఘాతం రాకుండా భక్తుని మనసు మొత్తం దేవునిపై కేంద్రీకృతమవ్వాలి. ఇక్కడి మబ్బు కాంతి వాతావరణం వల్ల మన మెదడులోని పినియల్ గ్లాండ్ చురుకుగా మారుతుంది. దీనిని 3వ కంటి మేల్కొలుపు అని కూడా అంటారు. గర్భగుడిలోని విగ్రహం సాధారణ రాయి కాదు. చాలా ఆలయాల్లో విగ్రహం పంచలోహాలు అంటే గోల్డ్, సిల్వర్, కాపర్, ఐరన్, టిన్ లేదా ప్రత్యేక శిలలతో తయారవుతుంది. ఈ లోహాలకు ప్రత్యేక కండక్టివ్ లక్షణాలుంటాయి. మంత్రోచ్చారణ, ఘంటారావం, హోమధూపం కలిపి వచ్చిన వైబ్రేషన్స్ విగ్రహంలో నిల్వవుతాయి. ఆ నిల్వ శక్తి భక్తునికి నెమ్మదిగా రేడియేట్ అవుతుంది. అందుకే విగ్రహం ముందు ఎక్కువసేపు కూర్చుంటే మనకు శాంతి, ఏకాగ్రత పెరుగుతుంది. ఇక గర్భగుడి ఎల్లప్పుడూ ఆలయానికి మధ్యలోనే ఉంటుంది. పైభాగంలో ఉన్న గోపురం ఒక కాస్మిక్ యాంటెనాలా పనిచేస్తూ ఆకాశ శక్తిని దిగువకు పంపుతుంది. ఆ శక్తి చివరికి గర్భగుడిలోనే కాన్సంట్రేట్ అవుతుంది. అంటే గర్భగుడి ఒక ఎనర్జీ అక్యుములేటర్. మరొక శాస్త్రీయ కోణం, గర్భగుడిలో ఎక్కువగా గ్రెనైట్ రాళ్లు వాడతారు. గ్రెనైట్కి పైజో ఎలక్ట్రిక్ ప్రాపర్టీ ఉంటుంది. అంటే మంత్రోచ్చారణ, అడుగుల ధ్వనిలాంటి యాంత్రిక ఒత్తిడి పడితే సూక్ష్మ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. ఈ సబ్టిల్ ఎనర్జీ మన మనసును ప్రశాంతంగా చేసి అప్రమత్తంగా ఉంచుతుంది. దీనిని తోడ్పడే మరో ఆచారం, గర్భగుడిలో నూనె దీపాలు ఎప్పుడు వెలిగిస్తారు. దీపం వెలుగుతో గాలి ప్రవాహం నెమ్మదిగా కదులుతుంది. వాతావరణ తేమ సమతుల్యం అవుతుంది. మన శ్వాస తరుగు క్రమంగా నిశ్చలమవుతుంది. చివరగా గర్భగుడిలో భక్తుడు ఎక్కువసేపు ఉండడు, కేవలం కొద్ది నిమిషాలే. ఎందుకంటే అధికంగా కేంద్రీకృతమైన శక్తి ఎక్కువసేపు శరీరంపై ప్రభావం చూపితే భారం అవుతుందని పురాతనులు తెలుసుకున్నారు. అందుకే దర్శనం మాత్రమే, దీర్ఘకాలం కూర్చోవడం కాదు. అందువల్ల గర్భగుడి అనేది కేవలం దేవుని విగ్రహం ఉంచిన గది కాదు. అది ఒక కాస్మిక్ ఎనర్జీ కలెక్టర్ ప్లస్ వైబ్రేషన్ యాంప్లిఫైయర్ ప్లస్ సైకలాజికల్ ఫోకస్ ఛాంబర్. 2. గోపురం అంటే టెంపుల్ టవర్, ది ఎనర్జీ యాంటెనా. గోపురం అనేది ఆలయానికి కేవలం అందాన్నిచ్చే నిర్మాణం కాదు, ఇది ఒక శక్తి గ్రాహక కేంద్రం. ఆలయ శాస్త్రంలో దీనిని దేవాలయ శిఖరం అని అంటారు. సాధారణంగా గోపురం చాలా ఎత్తుగా నిర్మించబడుతుంది. ఎందుకంటే ఎత్తైన నిర్మాణం ద్వారా ఆకాశం నుంచి వచ్చే సానుకూల కాంతి తరంగాలు, అయస్కాంత ప్రభావాలు సులభంగా గ్రహించబడతాయి. పైకి సన్నబడుతూ వెళ్లే పిరమిడ్ ఆకారం సహజంగానే శక్తిని ఒకచోట కేంద్రీకరిస్తుంది. అందువల్ల ఇది ఒక ఆధ్యాత్మిక యాంటెనాలా పనిచేస్తుంది. గోపురం ఎప్పుడూ రంగురంగుల శిల్పాలతో నిండిపోతుంది. ఇవి కేవలం కళ కోసమే కాదు, రాళ్లపై చేసిన చెక్కుదిద్దులు గోడలకు ఎక్కువ ఉపరితలాన్నిస్తాయి. దీంతో ఉష్ణోగ్రత మార్పులు, శబ్ద తరంగాలు సులభంగా శోషించబడి సమతుల్యం కాగలవు. భక్తికి సంబంధించి ఒక సున్నితమైన కారణం కూడా ఉంది. ఆలయానికి వెళ్లే వ్యక్తికి గోపురం దూరం నుంచి కనిపిస్తుంది. మనిషి మెదడు ఎత్తైన నిర్మాణాన్ని చూసినప్పుడు సహజంగానే ఒక ఆశ్చర్యం, భక్తిభావన కలుగుతుంది. ఆ అనుభూతి మన ఆలోచనల్ని ప్రశాంతం చేస్తుంది, మనసుని దేవుని వైపు తిప్పుతుంది. గోపుర నిర్మాణంలో నిష్కళంకమైన నిష్పత్తులు పాటిస్తారు. అడుగు భాగం నుండి శిఖరం వరకు ఉండే అనుపాతాలు సువర్ణానుపాతం,
గోల్డెన్ రేషియోకి దగ్గరగా ఉంటాయి. ఇది సహజంగానే మన కంటికి శాంతి, సౌందర్యం కలిగిస్తుంది. శాస్త్రీయంగా గోపురాలు ఎక్కువగా గ్రనైట్ లేదా శాండ్ స్టోన్తో కట్టబడతాయి. ఇవి వాతావరణానికి బలంగా ఎదురుపడతాయి. అదే సమయంలో వీటి శబ్దగుణం కూడా ఉత్తమంగా ఉంటుంది. ఆలయంలో మంత్రోచ్చరణలు, గంటధ్వనులు గోపురం మీద తాకి ప్రతిధ్వనిస్తూ సమగ్రంగా వ్యాపిస్తాయి. మొత్తం చూస్తే గోపురం అనేది ఒక ఆధ్యాత్మిక యాంటెనా, శక్తి వృద్ధి కేంద్రం, భక్తిలో మునిగిపోయే మానసిక సూచిక. 3. ధ్వజస్తంభం, ఫ్లాగ్ పోస్ట్, ది ఎనర్జీ గేట్వే. గుడిలోకి ప్రవేశించిన వెంటనే కనిపించే నిర్మాణాలలో ఒకటి ధ్వజస్తంభం. ఇది సాధారణంగా గర్భగృహం ముందు నేరుగా ద్వారమెదురుగా ఉంటుంది. చాలామందికి ఇది కేవలం ఒక అలంకార స్తంభంలా అనిపించవచ్చు, కాని దీని వెనక ఉన్న శాస్త్రం మరియు ప్రతీకాత్మకత చాలా గొప్పవి. మొదట ధ్వజస్తంభం సాధారణంగా పంచలోహాలతో, అంటే బంగారం, వెండి, రాగి, ఇనుము, సీసం లేదా బలమైన కలపతో తయారవుతుంది. పంచలోహాలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఇవి విశ్వశక్తిని నిల్వ చేసి ప్రసరింపచేయగలవు. అలాగే రాగి, పిత్తళి వంటివి సహజమైన వాహకాలు కాబట్టి వాతావరణంలోని సానుకూల శక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేస్తాయి. ధ్వజస్తంభం పైభాగంలో తరచుగా జెండా లేదా ఆలయ ప్రతీక కట్టబడుతుంది. దీని అర్థమేంటంటే ఇక్కడ ఒక శక్తి కేంద్రం ఉంది. ఇది కేవలం భౌతిక నిర్మాణం కాదు, ఒక ఆధ్యాత్మిక శక్తిపీఠం. ఒక భావంలో ఇది దేవాలయానికి గుర్తు, ఒక విశ్వాంతర ప్రేరణ స్తంభం లాంటిది. శాస్త్రీయ దృష్టిలో ధ్వజస్తంభం గుడిలోని శక్తి ప్రవాహానికి సమతుల్యత ఇస్తుంది. గర్భగృహం నుంచి వెలువడే ఆధ్యాత్మిక తరంగాలు బయటికొచ్చే భక్తులకు ఒక మార్గంలా పనిచేస్తాయి. మంత్రోచ్చరణలు, హోమాల సమయంలో ఉత్పత్తయ్యే శబ్దం, ఉష్ణశక్తి ఇవి ధ్వజస్తంభం ద్వారా నిలువుగా వాతావరణంలోకి వెళ్ళిపోతాయి. దీనివల్ల శక్తి వ్యాప్తి సమతుల్యం అవుతుంది. మరో ముఖ్యమైన విషయమేంటంటే రాగి, పిత్తల స్తంభానికి ప్రతిరోజు నూనెలు, పసుపు, కుంకుమ రాస్తారు. ఇవన్నీ సహజమైన క్రిమినాశక గుణాలు కలిగినవి. కాబట్టి స్తంభం చాలా సంవత్సరాలు తుప్పు లేకుండా, క్రిమి పెరుగుదల లేకుండా దృఢంగా ఉంటుంది. ఇది శాస్త్రం ప్లస్ సంప్రదాయం కలయిక. ప్రతీకాత్మకంగా ధ్వజస్తంభం మన అహంకారాన్ని తగ్గించమని చెబుతుంది. గర్భగృహంలోకి ప్రవేశించే ముందు భక్తుడు ధ్వజస్తంభాన్ని చూసి ఒకసారి ఆగి తన మనసును శాంతింపజేసుకుని లోపలికి వెళ్ళాలి. అంటే మనలోని అహంకారాన్ని స్తంభం వద్ద వదిలి పవిత్రమైన స్థితిలో గర్భగృహంలోకి ప్రవేశించాలి. 4. ప్రదక్షిణం, సర్కమాంబ్యులేషన్, ది బయో ఎనర్జీ సర్క్యూట్. మనమంతా గుడికి వెళ్ళినప్పుడు చేసే కామన్ ప్రాక్టీస్ ప్రదక్షిణం. చాలామందికి ఇది కేవలం ఒక ఆచారంగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక డీప్ సైంటిఫిక్ లాజిక్ దాగి ఉంది. గర్భగృహం అనేది ఒక ఎనర్జీ కోర్ అని మనం ముందే చెప్పుకున్నాం. అక్కడ విగ్రహం, పంచలోహం, మంత్రధ్వనుల వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ అత్యధికంగా ఉంటాయి. ఆ శక్తిని మనం నేరుగా పొందడానికి మన శరీరం ఒక మ్యాగ్నెటిక్ సర్కిల్లా ఆ శక్తి చుట్టూ తిరగాలి. అదే ప్రదక్షిణం. ఎందుకు ఎల్లప్పుడూ క్లాక్ వైజ్గా తిరగాలి? భూమి రొటేషన్ కూడా తూర్పు నుంచి పడమర వరకు జరుగుతుంది. అంటే మనం తూర్పు వైపుగా నిలబడితే క్లాక్ వైజ్ మూవ్మెంట్ ప్రకృతి ప్రవాహానికి సింక్ అవుతుంది. క్లాక్ వైజ్గా తిరగడం వల్ల మన కుడివైపు, రైట్ సైడ్, ఇది శాస్త్రీయంగా శరీరంలో స్ట్రాంగర్ బయో ఎలక్ట్రిక్ కరెంట్ ఉండేవైపు, ఎల్లప్పుడూ గర్భగృహం వైపు ఉంటుంది. దీనివల్ల మనకు మ్యాక్సిమం ఎనర్జీ అబ్జార్ప్షన్ జరుగుతుంది. ప్రదక్షిణం చేస్తూ మన మనసు సహజంగానే కామ్ అవుతుంది. ఎందుకంటే పునరావృత వలయాకార కదలిక మన బ్రెయిన్లోని ఆల్ఫా వేవ్స్ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి ఏకాగ్రత, శాంతి పెంచుతాయి. అందుకే ఎక్కువ ప్రదక్షిణాలు చేస్తే ఒక సటిల్ రిలాక్సేషన్ కలుగుతుంది. దీనిలో ఒక ప్రాక్టికల్ బెనిఫిట్ కూడా ఉంది. ప్రదక్షిణం అంటే ఆలయ నిర్మాణాన్ని పూర్తిగా చుట్టేస్తూ తిరగడం. దీనివల్ల మనం దేవాలయంలోని గోడలు, స్తంభాలు, శాసనాలు, చిత్రాలన్నిటినీ చూస్తాం. ఇది జ్ఞాన ప్రసారం కోసం ఒక ఏన్షియంట్ మెథడ్. మరో అంశం ఏంటంటే ప్రదక్షిణం ఒక ఎనర్జీ సర్క్యులేషన్ ఎక్సర్సైజ్. వలయాకార నడక వల్ల శరీరంలోని రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మన పూర్వీకులు దీనిని ఒక స్పిరిచువల్ ఎక్సర్సైజ్లా రూపొందించారు. మొత్తంగా చూస్తే ప్రదక్షిణం అనేది కేవలం డివోషన్ మాత్రమే కాదు. ఇది ఎనర్జీ సింక్, సైంటిఫిక్ ఎక్సర్సైజ్, మెంటల్ రిలాక్సేషన్, కాస్మిక్ అలైన్మెంట్ కూడా. 5. నాదం, సౌండ్, ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ హీలింగ్. ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకు వినిపించే మొదటి వైబ్రేషన్ శబ్దమే. అది మంత్రోచ్చారణ అయినా, నాదస్వరాలైనా, మృదంగమో లేదా ఘంటారావమో అయినా.
ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన శక్తి క్షేత్రాన్ని అంటే ఎనర్జీ ఫీల్డ్ను సృష్టిస్తాయి. ఇది కేవలం డివోషన్ కోసమే కాదు, మన శరీరం, మనసులపై శాస్త్రీయంగా పనిచేస్తుంది. మంత్రోచ్చారణ ఎప్పుడూ ఒక ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఉదాహరణకు ఓం శబ్దం దాదాపు 432 హెర్ట్జ్కి దగ్గరగా ఉంటుంది. ఇది భూమి సహజమైన వైబ్రేషన్తో రెజోనేట్ అవుతుంది. దీనివల్ల మన బ్రెయిన్లో ఆల్ఫా తరంగాలు క్రియాశీలమవుతాయి. ఫలితంగా మనసు ప్రశాంతమై ఏకాగ్రత పెరుగుతుంది. మన శరీరంలో 70% నీరే కాబట్టి సౌండ్ వేవ్స్ వేగంగా ప్రయాణించి ప్రతి కణం వరకు చేరి ఒక సటిల్ మసాజ్ ఎఫెక్ట్ ఇస్తాయి. అలాగే ఆలయంలో వినిపించే నాదస్వరాలు, మృదంగం వంటివి యూనిఫామ్ రిథమిక్ ప్యాటర్న్లో ఉంటాయి. ఇవి మన నర్వస్ సిస్టంపై శాంతికర ప్రభావం చూపి స్ట్రెస్ హార్మోన్స్ను తగ్గిస్తాయి. రీసెర్చ్ స్టడీస్ కూడా ఈ సౌండ్ థెరపీ వల్ల యాంగ్జైటీ తగ్గి పాజిటివ్ మూడ్ వస్తుందని నిర్ధారించాయి. గంట శబ్దం దాదాపు 60 నుండి 70 సెకండ్స్ కొనసాగుతుంది. ఇది బ్రెయిన్లోని 2 హెమీస్పియర్స్ను సింక్రనైజ్ చేస్తుంది. శంఖం ఊదినప్పుడు వాతావరణంలో ఓజోన్ లెవెల్ పెరిగి ఎయిర్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. అదే సమయంలో ఊపిరితిత్తులకు ఒక సహజమైన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఇవన్నీ కలిసి ఆలయంలో ఒక కలెక్టివ్ రెజొనెన్స్ ఎఫెక్ట్ను సృష్టిస్తాయి. డివోటీస్ ఒకేసారి చాంటింగ్ చేస్తే అది ఒక మాస్ మెడిటేషన్ లాంటిది అవుతుంది. అందువల్ల ఆలయంలో కొద్ది నిమిషాలు గడిపినా మనసు కామ్గా, శరీరం ఫ్రెష్గా అనిపిస్తుంది. విభూతి మరియు కుంకుమ. విభూతిని పవిత్రమైన బూడిదగా భావిస్తారు. ఇది శరీరంలో బయో ఎలక్ట్రికల్ ఎనర్జీని గ్రహించి ఒక రకమైన యాక్టివేటెడ్ టానిక్లా పనిచేస్తుంది. దీనిలో ఉండే కొన్ని ఔషధ గుణాలు చర్మానికి చలువనిస్తూ ఒక యాంటీసెప్టిక్లా పనిచేస్తాయి. నుదిటిపై పెట్టుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా, ఏకాగ్రత పెరుగుతుంది. అదే సమయంలో కుంకుమ, పసుపు, నిమ్మరసం, సున్నం వంటి పదార్థాలతో తయారవుతుంది. ఇవి కూడా శరీరానికి చలువను, శుభ్రతను అందిస్తాయి. నుదిటిపై కుంకుమ ధరించడం వలన శరీరంలోని ఆజ్ఞాచక్రం ఉత్తేజితమవుతుందని నమ్ముతారు. అందువలనే మన పూర్వీకులు విభూతి, కుంకుమలను కేవలం భక్తి సూచికలుగా కాకుండా ఆరోగ్యపరమైన శాస్త్రీయ లాభాల కోసం కూడా ఉపయోగించారు. ప్రసాదం, తీర్థం, ది కల్మినేషన్ ఆఫ్ ఎనర్జీ. ఆలయ ఆచారాల ముగింపుగా మనం స్వీకరించేవి ప్రసాదం మరియు తీర్థం. ఇవి కేవలం నైవేద్యం కాదు, శక్తికి, ఆరోగ్యానికి చిహ్నాలు. ప్రసాదం దేవుడికి అర్పించిన తర్వాత ప్రసాదాన్ని పెంచడం వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంది. మంత్రోచ్చరణలు, శబ్ద తరంగాలు మరియు హోమధూమం వంటి వాటి ప్రభావంతో ఆహారంపై సానుకూల శక్తి పడుతుంది. ఈ వైబ్రేషన్స్ ఆహారం యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్లో సానుకూల మార్పులు తీసుకొస్తాయి. అందువల్ల ప్రసాదం ఒక చార్జ్డ్ ఫుడ్లా పనిచేస్తుంది. ఇది కేవలం ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే కాకుండా తక్షణ శక్తిని కూడా ఇస్తుంది. తీర్థం. తీర్థంలో ఉండే తులసి, యాలకులు, మిరియాలు వంటివి సహజమైన యాంటీసెప్టిక్ మరియు యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. అందుకే తీర్థం కేవలం పవిత్ర జలం కాదు, అది రోగనిరోధక శక్తిని పెంచే ఒక ఔషధీయ టానిక్. మనం చూసినట్లుగా ప్రతి దేవాలయం కేవలం భక్తి కేంద్రం కాదు, అది మన పూర్వీకులు విశ్వం, శక్తి మరియు మానవ శరీరంపై కలిగి ఉన్న లోతైన జ్ఞానానికి ఒక శక్తివంతమైన సాక్ష్యం. దేవాలయాలు ఒక సైన్స్ ల్యాబ్, ఒక హీలింగ్ సెంటర్ మరియు ఒక ఆధ్యాత్మిక అద్భుతం. ఈ అపారమైన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుంటే ఆలయానికి వెళ్లే ప్రతి అడుగు కేవలం ఒక భక్తి మార్గం మాత్రమే కాకుండా ఒక ఆరోగ్యకరమైన, సంతులిత జీవన మార్గం అవుతుంది. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ తెలుగు నాలెడ్జ్ బేస్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.